మెగా ఫెస్టివల్స్ అది జరుగుతున్నప్పుడు ఈ క్రెడిట్ కార్డు మనం యూజ్ చేస్తే రెగ్యులర్గా ఒక లిమిట్ దాటాక వాళ్ళకి రివార్డ్ పాయింట్స్ ఇస్తారు. ఆ రివార్డ్ పాయింట్స్ మీరు రిడీమ్ చేసుకోవచ్చు. అంటే మీరు రకరకాల వోచర్స్ కొనుక్కోవచ్చు, బట్టలు ఇస్తారు, లేకపోతే బట్టలు కొనుక్కోవచ్చు, షూస్ కొనుక్కోవచ్చు, పిజ్జాలు బర్గర్లు కొనుక్కోవచ్చు. ఇలాంటి రకరకాల బెనిఫిట్స్ ఉన్నాయి దాంట్లో. ఆ పాయింట్స్ ఎలా రిడీమ్ చేసుకోవడం అనే దాంట్లో. రెండోది, మీరు ఫ్రీక్వెంట్గా ట్రావెల్ చేస్తుంటే ఎయిర్పోర్ట్కి వెళ్ళినప్పుడు ఎయిర్పోర్ట్ లాంజెస్ ఉంటాయి. ఎయిర్పోర్ట్ లాంజ్లో కూడా మీరు యాక్సెస్ అవ్వచ్చు. అక్కడ కూడా ఎయిర్పోర్ట్ లాంజ్లో మీరు కంఫర్టబుల్గా స్టే చేయొచ్చు. దే విల్ ప్రొవైడ్ ఫుడ్ ఫర్ యూ. అదంతా మీరు ఎంజాయ్ చేయొచ్చు. కానీ క్రెడిట్ కార్డ్ ఎప్పుడు కూడా యూస్ చేసినప్పుడు మీ లిమిట్లో ఒక 60% దాటకుండా చూసుకోవాలి. వాళ్ళు ఒక 1 lakh లిమిట్ అని ఇస్తే మీరు ఒక 60-70,000 దాటకుండా చూసుకోండి లిమిట్. ఏది ఖర్చు పెట్టినా కూడా ఒక 20 days లోపు కట్టేసేట్టుగా ప్లాన్ చేసుకుని కట్టేసుకోవాలి. లేకపోతే అక్కడ రివాల్వింగ్ ఇంట్రెస్ట్ విపరీతంగా పడి 30-35% ఇంట్రెస్ట్ అంతా కట్టాల్సి వస్తుంది. అది వాళ్ళు మీకు కాల్ చేస్తున్నారు, మీరు ఇబ్బంది పడతారు. వాళ్ళు కాల్ చేస్తారంటే అది కాల్ చేయడం వాళ్ళ డ్యూటీ. అది పబ్లిక్ మనీ, అది వాళ్ళ సొంత డబ్బులు కూడా కాదు. పబ్లిక్ నుంచి తీసుకున్న డబ్బుల్ని మీ రూపంలో ఇచ్చి బిజినెస్ చేయడం అనేది వాళ్ళ డ్యూటీ. అది వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు. మీ డ్యూటీ ఏంటంటే 60-70% దాటకుండా మన కెపాసిటీలో మనం ఖర్చు పెట్టుకుంటూ ఒక 20-25 days లో మొత్తం క్లియర్ చేసేసుకుంటూ ఉండాలి డబ్బుల్ని.